నమస్కారం. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించి విశేషమైన లాభాలు గడించే యోగం ఉందా? మీ జాతకంలో ఈ యోగాన్ని ఎలా సులభంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చర్చించుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో మన స్వంత స్థలం, భూమి లేదా ఆస్తుల్ని సూచించేది జన్మజాతక చక్రంలోని 4వ భావం. అయితే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విజయం సాధించాలంటే కేవలం 4వ భావమే కాకుండా 7వ భావాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. దానికి కారణం ఏంటంటే 4వ భావం నుంచి లెక్క పెడితే మళ్ళీ 4వ స్థానంలో వచ్చేది 7వ భావమే. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇతరులకు నివాస స్థానం చూపెట్టడం లేదా వారిని కొత్త ప్రదేశంలోకి మార్చడం. కాబట్టి దీనికి 7వ భావం అత్యంత కీలకం. మీ జాతకంలో ఈ 4వ భావానికి మరియు 7వ భావానికి మధ్య ఏమైనా సంబంధం ఏర్పడినా లేదా 4వ మరియు 7వ భావాధిపతులు ఒకచోట కలిసి ఉన్నా లేదా ఒకరినొకరు వీక్షించుకుంటున్నా సరే ఇది మీకు అద్భుతమైన రియల్ ఎస్టేట్ మహాయోగాన్ని ఇస్తుంది. మరి మీ జన్మజాతక చక్రంలో 4వ 7వ భావాధిపతులు ఎవరు? అలాగే వారు లగ్నం నుండి ఏ భావంలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుని తప్పక కామెంట్ చేయండి.